బలవంతుడమైన దేవుడుగా నిలవగలిగిన సమాధానముల అధిపతిగా మాతో మా మధ్యలో ఉన్న దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మగా మా మధ్య సంచరిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. అయా ఈ నూతన ప్రభు సంవత్సరంలో, ఈ నూతన నెలలో, ఈ 2వ దినములో ప్రభు ప్రతి హృదయము దర్శించమని కోరుతున్నామయ్యా. ఇంకా ఏ హృదయం అయితే మీకు దూరంగా ఉందో, ఏ హృదయం అయితే రాతి గుండెగా నిలబడిపోయిందో,
యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం చదువు. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. నిన్ను సృజించిన వాడు నీకు కర్త అయినాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి మనిషిని, ప్రతి వ్యక్తిని దర్శిస్తాడు. భయపడము నీవు దేవుడి ద్వారా గమనించేది ఎంత చక్కగా ఉందంటే, భయపడము నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకును నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుస్తూ. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించుగాక. అందరూ గమనించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సభలో పని మూసినట్లయితే ప్రార్థన ఏవు గారు ప్రార్థన చేస్తారు. మరి నూతనమైన 2025 సంవత్సరంలో 2వ దినమునందు యొక్క ఆరాధన కోడికలో మమ్మల్ని నడిపించినందుకే మీకే కృతజ్ఞత వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభువా. కనికరము గల దేవా, దయాళుడైన కృపామయ దయామయ, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. కృతజ్ఞులైన గడిచిన కాలమంతా మేము ఏ రీతిగా నడుచున్నాము కాబట్టి మాలో ఉన్నటువంటి సజ్జనాలోచనలు దుశ్చరిత్రలన్నీ తొలగించి ప్రభువానైన మీ యొక్క నూతన సంవత్సరంలో మా యొక్క హృదయాలలో నూతన ఉద్యమమును మాలో మరి దయచేసినైనా మేము నీ కొరకు జీవితమంతా నీ కొరకులోనే సాగిపోవడం సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. జీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా మరి యొక్క దాసులు నిలబడి ఉండాలైనా తండ్రి, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం కావాలన్నా మీరు పరిశుద్ధాత్మ నింపబడి నోటికి ఘోరంగా ఉండి మీద మాట్లాడి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచేసి మరి వినగల చెవులను గ్రహించగల మనసును మాటలు గ్రహించి వాటిని సరళంగా నడుచుకున్నట్లు నీ కృపా సహాయంగా చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించండి వేడుకొని పొందిన మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, నిజంగా సజీవులుగా కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి మరి ప్రతి కీడును, పాడును, నాశనాన్ని సరిహద్దులు రాకుండా కాపాడే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడ్డల కీడును, పాడును, అదే రీతిగా నాశనం లేకుండా దేవుని సంవత్సరం ఆయన మనను తన కను దృష్టి ద్వారా కాపాడుతూ ఆదరిస్తున్న దేవునికి నేను ఎంతగానో స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ యెషయా గ్రంథం 54వ అధ్యాయం చూసినట్లయితే 4వ వచనంలో, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానము తలంచుకుము. ఈ సంవత్సరమున దేవుని బిడ్డలారా, మానవులమైన మనము జన్మలోనే పాపములో పుట్టిన మనము, జన్మలోనే పాపము ధరించుకొని జీవిస్తున్న మన జీవిత యాత్రలో ఎన్నో ఇక్కట్లు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఇరుకులో ఉండగా యేసు ప్రభు ద్వారా మనకు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారా మనకు రక్షణ కలగజేశాడు, రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణలో దేవుని బిడ్డలారా మనము సంతోషంగా ఉండాలని రాయలేదు.
కానీ సంతోషంగా ఉంటామని ఉండదు. ఎందుకంటే కాల పరిమితులను బట్టి ఆయా సమయాల్లో కొన్ని శోధనలు వస్తుంటాయి. ఆయా సమయాల్లో కొన్ని సమస్యలు మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. దేవుని పిల్లరా ప్రతి క్షణము దేవుని కనుదృష్టి ఉంది కనుక మనము కాపాడబడుతూ ఉన్నాం. ఆయన ఆత్మ చేత మనల్ని ధైర్యపరుస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఈ రీతిగా మనం ఒక ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో మనిషిని కీడులు, అపాయాలు, శోధనలు, అవమానాలు, నిందలు ఇవన్నీ దేవుడి బిడ్డల కలిగి సాగిపోతూనే ఉన్నాం యేసయ్య మార్గములో. దేవుడి బిడ్డల ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇవి సాధారణ పెట్టేవి. నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, యథార్థంగా బ్రతకాలని మనము యేసు రక్తము చేత కడగబడి యేసు కొరకు బ్రతుకుతూ ఉండగా దేవుని బిడ్డగా రకరకాల శోధనలు దేవునితో ఉండకూడదని, దేవునితో కలిసి పోకూడదని, ఆయనతో పరిశుద్ధంగా ఉండకూడదని పెడుతున్న కుతంత్రాలే ఈరోజు మనము రకరకాల శోధనలు అనుభవిస్తూనే ఉన్నాం. మేము దేవుని నమ్మినప్పటి నుంచి నేను మరి చక్కగా యథార్థంగా మరి ప్రతి విషయంలో నేను అన్ని కీడు లేకుండా నేను బాగుందని ఏమైనా చేయగలరా ఆలోచన చేయండి. ఏదో ఒక శోధన చేత, ఏదో ఒక బాధ చేత ఉంటున్నాం. దేవుని బిడ్డలా గమనించండి. అయితే నేను ఇక్కడ ఒక మాట చెప్పవలసి ఉన్నది. దేవుని బిడ్డల శోధనలు, బాధలు అన్నీ ఉండవచ్చు. అవి దేవుని బిడ్డలా గమనించండి. ఏమో చెప్పినట్టుగా దేవుని బిడ్డల సాతానుడు ఏం చెప్పాడు? దేవుని సాతానికి ఏం చెప్పాడు? ప్రాణం వంటకు ముట్టడానికి వీలు లేదు, నువ్వేమైనా చేసుకో. దేవుని బిడ్డల అదే రీతిగా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఆ వాగ్దానాలు ఎప్పుడు మరవలేదు దేవుడు. ఆ వాగ్దానాలు ఎప్పుడైనా ఒక మాట మాట్లాడాడంటే దేవుని బిడ్డలు మనం మాట తప్పుతామేమో కానీ దేవుడు మాట తప్పేవాడు కాదు. ఏముని దేవుని బిడ్డగా శిక్షిస్తే సమయమున సాధారణకి సమస్తం శక్తి ఉంది కనుక నువ్వు ప్రాణమును మట్టుకు నువ్వు ముట్టవద్దు అంటాడు. నువ్వేమైనా చేయొచ్చు అంటే దేవుని బిడ్డరా ఏము భక్తుడు చచ్చిపోయారా? ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, నిందలు, అవమానాలు. అందుకే దేవుని బిడ్డలు గమనించండి. సర్వ సంపదలు కలిగి జీవిస్తున్న సమయాన అకస్మాత్తుగా ఎవరో ఒకరు వచ్చి ఏమంటారు తెలుసా? మీ పిల్లలు చచ్చిపోయిన వాళ్ళు కాదు. దేవుని పిల్లలు మీ మరి దొడ్లో గొర్రెలన్నీ చనిపోయేటారు. దేవుని పిల్లలు గమనించండి. ప్రతిదీ ఒక విశ్వాసికి గమనించండి. దేవుని పిల్లలు ప్రతిదీ గుండెలోకి నొచ్చుకునే మాటలు చెబుతుండగా దేవుని పిల్లలు ఏ విశ్వాసి నిలబడగలరా? నిలవలేడు, తట్టుకోలేడు. ఎవరు తట్టుకోగలరంటే సజీవుడైన యేసుక్రీస్తు నిన్ను ఎరిగి ఉన్నాడు కదా, నిన్ను పిలుచుకున్నాడు కదా, నీలో ఉంటున్నాడు కదా. ఆయన నీలో ఉండి నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. నీలో ఉండి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఆత్మదేవుడు ఆయన. ఆత్మ స్వరూపి నీవు అనేక సమస్యలు ఉండగా నిన్ను ధైర్యపరుస్తూ, నిన్ను బలపరుస్తూ, ఉజ్జీవపరుస్తూ, నూతనపరుస్తూ నిన్ను ఈ లోకములో అలెత్తుకొని బ్రతికేటట్లుగా చేసుకున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా ఏమన్నాడు తెలుసా? భయపడకుము, నీవు సిగ్గుపడగలలేదు, అవమానమును తలంచుకుము. ఈ సంవత్సరము వాగ్దానం ఏంటంటే దేవుని బిడ్డలు ఏదో తరబడి మీరు కొన్ని పనులు జరగాలని ఆశపడ్డారు. దేవుడు కార్యము మీ పట్ల జరిగిస్తున్నాడని నేను నమ్ముచున్నాను. దేవుని బిడ్డగా మీ పట్ల కార్యాలు జరిగిస్తాడని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడు వాక్కులు ఇస్తాడు, దేవుడు ప్రవచనాలు పలుకుతాడు. ఆ ప్రవచనాలను దేవుడి బిడ్డలను గమనించిన ప్రవచనాలకు ఖచ్చితంగా మనకు జవాబు ఇస్తాడని నమ్మాలి, విశ్వసించాలి. ఈరోజు దేవుడి బిడ్డగా నీవు అవమానమును తలంచే అవసరము లేదంటున్నాడు. ఇక గతించిన కాలం ఏమిటో, గతించిన దినాలు ఏమిటో నువ్వు ఎన్నో శ్రమలు అనిపించవచ్చు, ఎన్నో శోధనలు అనిపించవచ్చు. కానీ ఇక ముందు నీకు అవమానము తలెచ్చే అవసరం లేదు. నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. దేవుడు ఆశీర్వాదం ఇచ్చేవాడు, బలపరిచేవాడు, మనకు దీవెనతో నింపేవాడు. దేవుని బిడ్డలను గమనించండి. నిజంగా స్కాట్లాండ్ లో ఒక రాజగృహంలో ఒక కూలి
చేసుకుంటున్న ఆమె చిన్న పని మనిషిగా పని చేసుకుంటుండగా ఆమె కూతురికి జ్వరం వచ్చేసింది. జ్వరం వస్తే డాక్టర్ ఏం చెప్పారంటే, అమ్మా నేను ఇచ్చే మాత్రలు ఇచ్చాను, నువ్వు ఇంటికి పోయి మంచి పండ్లు నీవు కొని ఆమెకు తీసుకొచ్చి పెట్టమ్మా, ఆ పాప బాగా బలం పొందుకుంటుంది, శక్తి పొందుకుంటుందని దేవుడి పిల్లలు డాక్టర్ చెప్పారు. దేవుడి పిల్లల ఆ రాజు తోటలు దేవుడి పిల్లలు మంచి కంటికి కనబడే పొలములు కనబడుతున్నాయి. ఆ తల్లి చూసి కూతురు ప్రేమను బట్టి దేవుడి పిల్లల గమనించండి, కొంత డబ్బు తీసుకొని వెళ్ళి, అయ్యా దానికి ఉంటారు కదా యజమానులు, అయ్యా కొంత మా పాపకు బాగాలేదు, కొంచెము మాకు పండ్లు తెప్పించు అని తెప్పించు అన్నప్పుడు దేవుడి పిల్లల ఏమ్మా మేము ఇయ్యము, నీకేమైనా పట్టిందా, ఇది రాజువి, మేము ఇయ్యము అని చెప్పారు. దేవుడి పిల్లల మరి వెంటనే ఆమె కొంచెం బాధపడి పోయి ఆమెకున్న కొంత వస్తువులు ఉంటే అన్ని తిరిగి దేవుడి బిడ్డరా అదే వారి దగ్గరికి వచ్చి, అయ్యా ఈ డబ్బులు తీసుకొని నువ్వు మా పాపకు పనులు ఇయ్యని దేవుడి బిడ్డరా అడిగిందంట ఆ తల్లి. ఆయన కోపగించుకొని, నీకేమైనా పిచ్చి పట్టిందమ్మా, నువ్వు ఎందుకు ఇట్లా అడుగుతున్నావు, ఇవి రాజుగారివి, ఎవరికి ఇచ్చేది కాదవి అని గట్టిగా మాట్లాడుతుంది. దేవుడి బిడ్డల రాజు కుమార్తె పైన ఒడ్డు చూస్తున్నంత ఈ విషయం, అమ్మాయి ఎట్లా పిలిచిందంట. దేవుడి బిడ్డరా ఏంటి అని పిలిచినప్పుడు దేవుడి బిడ్డరా అమైందంట, మేము రాజులము, మేము ఎటువంటి వాళ్ళము, మా వద్దకు వచ్చి నీవు త్యాగం అడుగుతావా, ఏంటి నీ పరిస్థితి అని కోపగించుకుందంట. దేవుడి బిడ్డరా నిజంగా ఆమె ఈ పరిస్థితి, నా కూతురు భయంకరమైన రోగంతో ఉన్నది, పండ్లు తింటే స్వస్థపరచబడతారు, బలం వస్తుందని చెప్పాడు డాక్టర్ అని చెప్పినప్పుడు, అయినప్పటికీ కూడా నీవు అడగకూడదు, మేము రాజులము అనిందండి. దేవుడి బిడ్డరా అదే నోట్లో ఏమంటుందని తెలుసా, మేము డబ్బులు తీయము, మేము రాజులము కనుక నీకు ఫ్రీగా పండ్లు ఇస్తామంటున్నదంట. చూడండి, ఆలోచన చేయండి. దేవుడి బిడ్డ మేము డబ్బులు ఇచ్చేవాళ్ళం కాదు, మేము ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. దేవుడి బిడ్డ రాజు కుమార్తె ఏమంటుందంటే, నేను ఫ్రీగా ఇచ్చేవాళ్ళం, మేము డబ్బు తీసుకొని ఇచ్చేవాళ్ళం కాదు, మేము రాజులము కనుక మేము ఫ్రీగా ఇస్తాం. దేవుడి బిడ్డలారా మన రాజాది రాజైన దేవుడు ఎవరు, మనల్ని కాపాడేవాడు, సర్వశక్తివంతుడు, మన నుంచి కోరుకొని ఇచ్చేవాడు కాదు. ఆయన ప్రతి ఆశీర్వాదాన్ని ఫ్రీగా మనకు అప్పగించాడు. హల్లెలూయా. దేవుడి బిడ్డలను గమనించండి, దేవుడు ఎటువంటి వాడో తెలుసా, మనకు సమస్త ఈవుల్ని మనకు ఫ్రీగా ఇచ్చాడు. మనకు దేవుడి బిడ్డల ఈ లోకంలో 15 దేవుడి బిడ్డల మరి పంచతంత్రములు ఇచ్చాడు. అదే రీతిగా దేవుడి బిడ్డలను గమనించండి, మనకు ఔషధం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నింటినీ ఉచితముగా ఇస్తూ వచ్చాడు. ప్రతిదీ కూడా మనం తిండి నువ్వు అనుకుంటున్నావు, కష్టపడి నేను విత్తనం వేస్తాను అంటున్నావు, కానీ దేవుడి బిడ్డల ఆయన ఆకాశం నుండి వర్షం కురిపించకపోతే నువ్వు ఒక మొక్క కానీ తీసుకోలేవు. కాబట్టి దేవుడి బిడ్డల ఫ్రీగా ఆయన నీకు ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు. అందుకే నీవు మరి సిగ్గు పరచబడవు అంటున్నాడు. ఈరోజు దేవుడి బిడ్డలను గమనించండి, దేవుడి వాక్యం చేత, దేవుని వాగ్దానాల ప్రకారంగా దేవుడు ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి బిడ్డలుగా యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. హల్లెలూయా. ఏం చేయడం మొదలు పెడుతున్నాడమ్మా, యెహోషువని ఇశ్రాయేలీయులతో నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాను అంటున్నాడంట. దేవుడి బిడ్డల మోస చనిపోయాడు, టెన్షన్లో ఉన్నాడు, ఎట్లా ఇన్ని లక్షల మంది నేను ఏ రీతిగా నడిపించాలా, నేను జయించాలా అని చింత చేస్తున్న సమయాన, దిగులు చేస్తున్న సమయాన నేను మోసలాగా చేయించలేనే, మోసలాగా నేను అద్భుతాలు చేయలేనే, ఇటువంటి స్థితిలో ఉండగా దేవుడి పిల్లలకు గమనించండి, దేవుడు ఆయన దగ్గర దిగి వచ్చి ఏమంటాడో తెలుసా, గమనించండి, మోసేకు తోడైనట్లుగా నీకు తోడైయుండెదను అంటున్నాడు. దేవుడి పిల్లల ఎంత చక్కగా మాట్లాడాడంటే, నేను వారి కన్నుల ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టెదను.
దేవుని బిడ్డలారా, యెహోషువతో అంటున్నాడు, నువ్వు దిగులు పడే అవసరం లేదు, నువ్వు జయించే అవసరం లేదు. నేను ఇశ్రాయేలులందరూ నీ పక్షాన నిలబడటానికి, నిన్ను ఆశీర్వదించడానికి నేను మొదలు పెడతాను, నిన్ను దీవించడానికి మొదలు పెడతాను. నువ్వు టెన్షన్ పడే అవసరం లేదు అంటున్నాడు. ఇంతమందిని నేను ఏ రీతిగా జయించాలి, ఇంతమందిని నేను ఏ రీతిగా పోషించాలని భయపడుతూ ఉన్నాడు యెహోషువ. దేవుని బిడ్డలారా, నీ అక్కలను చూసి, నీ సమస్యలను చూసి నువ్వు అనుకుంటున్నావేమో, నా కుటుంబం ఏ రీతిగా నేను బ్రతకగలను, మా పిల్లలను చేరుకొస్తున్నాను, మా కుటుంబం మేము అనుకునేది జరగడం లేదు, ఏమి ఎట్లా అని నువ్వు చింత చేస్తున్నావేమో. దేవుని బిడ్డగా యెహోషువతో మాట్లాడినట్టుగా నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చదువు మరొకసారి అదే మాట. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఎవరి ఎదురైతే నువ్వు నిందపడ్డావో, ఎవరి ఎదురైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఎవరి చేత దేవుని బిడ్డలారా నువ్వు అనేక విషయాలు తిట్టించుకున్నావో, లేకపోతే తక్కువ చూసింటారో, నువ్వు దిగులు పడుతున్నావు కదా, యెహోషువ నేను ఇశ్రాయేలు కన్నుల ఎదుట నేను గొప్ప చేసేదను అంటున్నాడు. ఈ సముద్రంలో దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మీద నువ్వు ఆనుకొని జీవిస్తూ ఉండగా, దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడు, నా అవమానాలన్నింటినీ తీసివేస్తాడని ఒక ధైర్యంతో దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకుంటుండగా యెహోషువతో మాట్లాడినట్టుగా నీతో కూడా మాట్లాడుతున్నాడు ఈ సాయంకాల వేళ. నిన్ను కూడా దేవుని బిడ్డలారా, నీకు వ్యతిరేకంగా నిలిచిన ఏ ఆయుధమైన వర్ధనతని సెలవించినట్లుగా దేవుని బిడ్డ నీ ఎదుట నువ్వు ఏ శోధనతో అనుభవిస్తున్నావో నాకైతే తెలుసు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా దేవుని బిడ్డలారా, నీకు ఎదురుగా నిలిచిన ఏ మనుషునైనా వారి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను అంటున్నాడు. నిన్ను గొప్పగా చేయాలనుకుంటున్నాడు. నీకు ఆశీర్వాదం అవసరం లేదా? దేవుని దీవెన నీకు అవసరం లేదా? నీకు అవసరమైతే దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మాట నమ్ము, విశ్వసించు. దేవుడు నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. ఈ సంవత్సరంలో దేవుని బిడ్డలారా, నువ్వు గత దినాల్లో ఎంతో కృంగిపోయావు, ఎంతో అలసిపోయావు. ఏంటి ఏం పట్టుకున్నది మట్టయిపోతుంది, ఏంటి నా బ్రతుకని నువ్వు అనుకుంటున్నావు. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల వేళలో దేవుడు నీతో హెచ్చరిస్తున్నది ఏంటంటే, యెహోషువ నువ్వు భయపడదు, నా బిడ్డ భయపడవద్దు, నేను నీ శత్రువుల ఎదుట నిన్ను హెచ్చించదను, నిన్ను బలపరుస్తాను, నేను దీవిస్తాను అంటాడు. అయితే దేవుని బిడ్డలారా, యెహోషువ ధైర్యంగా నిలబడ్డాడు. ఈరోజు నీవు కూడా అడిగిగా నిలబడాలని యేసు పరిశుద్ధ నామమున నేను తెలియజేస్తున్నాను. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, నిజంగా అనేక విషయాల్లో మనం నిలబడటానికి ఫస్ట్ మనం నిలబడాలి. నిలబడడం అంటే దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా నువ్వు నిలబడితే కుదరదు. నువ్వు దేవుని మీద ఆధారపడి విశ్వాసము కలిగి దేవుడు చేస్తాడు, ఆయన వాగ్దానము మా పట్ల చెప్పాడని నమ్మి నిలబడితే ఆయన కార్యము చేస్తాడని యేసు పరిశుద్ధ నామమున నేను తెలియజేస్తుంది. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం చదువు. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. చాలు. దేవుని బిడ్డలు గమనించండి, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. దేవుని బిడ్డలారా, నీవు యెహోషువకు నేను తోడుగా ఉంటాను, నేను గొప్ప చేస్తాను అని చెబుతున్నాను కదా. ఇప్పుడు మనకు ఎట్లా దానికి మనము ఎట్లా సిద్ధపాటు కావాలంటే దేవుని బిడ్డలు గమనించండి, మొట్టమొదటిగా మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. మొట్టమొదటిగా దేవుని బిడ్డల ఆశీర్వాదాలు పోవాలంటే ఈరోజు గమనించండి, మనం అపవిత్రత పోవాలి. దేవునికి వ్యతిరేకమైన ప్రతి అపవిత్రతలు ఏమైనా ఉన్నావో వాటిని తొలగించుకోవాలి. వాటి నుంచి నువ్వు బయటికి రావాలి. వాటి ద్వారా నువ్వు దేవుని బిడ్డగా నువ్వు బయట పడి దేవుని అడిగినట్లయితే, దేవునికి లోబడినట్లయితే దేవుని బిడ్డ గమనించండి,
చూడండి ఎంత చక్కగా అంటాడు చూడండి, నేను మీ మీద శుద్ధ జలములు చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. విగ్రహములు అంటే ఏమో తెలుసా? నువ్వు ఏది అయితే ఎక్కువగా ప్రేమిస్తావో, దేనిని ఎక్కువ ఇష్టపడతావో అదే నీకేమైనది విగ్రహం అవుతుంది. గమనించండి, నువ్వు దేని లోకంలో ప్రతిదాన్ని నువ్వు తీసుకెళ్ళుకొని ఏది ఎక్కువ ప్రేమిస్తున్నావో దాన్ని తొలగించుకొని నువ్వు దేవుని మీద ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు బిడ్డగా దేవుడు నిన్ను ఎప్పుడు గొప్ప చేయాలని ఆశపడతాడో తెలుసా? నీవు దేన్ని ప్రేమిస్తున్నావో దేవుడు బిడ్డ దానంతటి వదిలి ఆయనను ప్రేమించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడి జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆయనలో సాగిపోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డగా దేవుని బిడ్డగా గమనించండి, నీవు ఇవన్నీ కలిగి ఉండి నువ్వు ఆశీర్వాదములు పొందుకోవాలనడము చాలా ఇందూరకరమైనది. ఎందుకంటే నీవు ఆశీర్వాదాలకు మరి పాత్రుడవు కాబట్టి దేవుని బిడ్డగా నిజంగా వీటిని తొలగించుకోవడానికి మార్కు సువార్త 7వ అధ్యాయం ఒక మాట ఉంటుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం. మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ మనము తీసివేసుకోవాలి. ఇవి ఖచ్చితంగా మన హృదయంలోనే ఉండేవి. ఇవి బయటకు వస్తాయి, మనిషిని చెడిపేస్తాయి. వీటిని నువ్వు తీసివేసుకోవాలి. ఇవి నిజంగా ఇక్కడ ఉన్న మనలో మీకు నాకు సహా ఇన్ని ఉన్నాయి కదా, అపవిత్ర కార్యాలు ఉన్నాయి, పాపకు సంబంధమైన ఈ మాట ఉన్నాయి కదా, ఇవి ఎవరిలో ఏదైనా ఒకటి ఉండొచ్చేమో. ఒకసారి కానీ నీవు పరిశీలన చేసుకొని ఆ పాపమును తీసివేసుకో, ఆ మొలసిన మొలకను తీసివేసుకో. దేవుని బిడ్డని గమనించండి, ఇంతమంది మనం అందరం ఉన్నాం. దేవుని బిడ్డగా ఇన్ని పాపాలు ఇక్కడ ఉన్నాయి. ఈ పాపాల్లో ఏదో ఒకటి నీలో ఇంకా నాటబడిందేమో. ఈ నూతన కార్యాలను దేవుడు చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. నేను నీ ఇశ్రాయేలు ఎదుట నేను గొప్ప చేస్తానని చెప్పిన దేవుడు దేవుని బిడ్డగా మీ ఎదుట దేవుడు కార్యాలను చేయాలని ఆశపడుతున్నాడు. అయితే అపవిత్ర కార్యములన్నింటినీ తీసివేసుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అపవిత్ర కార్యములు దేవుని బిడ్డగా గమనించండి, నీలో ఉన్న పాపపు కార్యాలు ఈ వీటిలో ఏ ఒక్కటైనా నీలో ఇంకా ఉంటే, ఒక మూలన ఉంటే, ఆశ పెడుతుంటే దాని నుంచి నువ్వు బయటికి రావాలి. దాన్ని విడిచి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నిన్ను గొప్పగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలను గమనించండి, నీవు వాటి నుంచి ఏ ఒక్కటి నీలో ఉన్నా నీవు దేవుని ఆశీర్వాదాలకు అర్హుడవు కాదు. అందుకే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డరా ఎన్నో ఉన్నాయి. దేవుని బిడ్డ అన్ని నీ వద్ద లేవు, అన్ని పాపాలు నీలో లేవు, ఏదో ఒకటి ఉండవచ్చు. ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకొని దేవుని బిడ్డరా ఒకరికి చెప్పి నువ్వు ఇప్పుడు దేవుని రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు ఏం చేస్తారంటే పాస్టర్ గారికి వచ్చి చేసిన పాపము చెవులు చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తాడు, దీవించుడు కాక నీ పాపం పోతుందని వల్లసిద్ధాంతం. దేవుని బిడ్డగా ఈ పాస్టర్ గారికి చెప్తే ఏం చేస్తారో తెలుసా? నీ బలహీనలన్నీ భయపడతాయి. చూడండి దేవుని బిడ్డగా, దీని ద్వారా ఎన్నో అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు దేవుని బిడ్డగా దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? నీలో ఉన్న పాపం ఏదైనా ఉంటే దాన్ని ఆ దేవగారి దేవునికి నువ్వు చెప్పుకొని, అయ్యా నేను విడిచిపెడతాను, నన్ను కరుణించు, నన్ను క్షమించు, ఇక నుంచి నేను పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాను, ఇక నుంచి నేను నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను, నూతనమైన ఆశీర్వాదాలకి వారసుడుగా ఉండాలని నేను కోరుకుంటున్నానని నువ్వు దేవుని అడిగితే ఎవరికి చెప్పే అవసరం లేదు. నీ బలహీనత ఒకరికి చెప్పుకొని అవమానం పాలవలే అవసరం లేదు, సిగ్గుపడే అవసరం లేదు. సజీవుడైన దేవుడు, నిన్ను ఏర్పరుచుకున్న దేవుడు, నిన్ను బ్రతికించుకున్న దేవుడు, ఇంతవరకు నీకు ఆయుష్ను పొడిగించి కాపాడిన దేవుడు, ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన దయవల్ల తప్ప వేరొకటి కానే కాదు. దేవుడు బ్రతికి ఉన్నావంటే దేవుని దయ. ఆ దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్
దేవుడు నీ పాపాలను ఒప్పుకొని దేవుని మీద నిలబడితే దేవుడు నిన్ను ఆయుష్ను పొడిగిస్తాడు, నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఈ లోకంలో ఉన్నతమైన స్థితికి నిన్ను తీసుకువెళ్తాడని యేసు పరిశుద్ధ నామములో తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నిజంగా అటువంటి లక్షణము కలిగి మనం ఉండాలి. దేవుని ఎదుట ఒప్పుకోని మనసు నీకు రావాలి. ఆయన ఒప్పుకున్న వెంటనే నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు. ఆ నూతన హృదయం ఈ సంవత్సరాంతం వరకు దేవుని బిడ్డల ఆత్మచేతను నడిపింపబడతావు, దీవింపబడతావు, ఆశ్చర్యింపబడతావు అని యేసు పరిశుద్ధ నామములో నేను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నిజంగా ఓ మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు. అమ్మా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. చాలు. ఏమంటున్నాడమ్మా? నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. మనం అందరం ఏం కలిగి ఉన్నాం చెప్పండమ్మా. ఏం కలిగి ఉన్నామా? యేసు ప్రభుని కలిగి ఉన్నాం. మీరు ఆస్తులు కలిగి ఉండొచ్చు, ధనం కలిగి ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండొచ్చు, దేవుని బిడ్డలా మీకు బలం ఉండొచ్చు, నోటి మాటల చేత మీరు బ్రతకచ్చు, మోసం చేసి బ్రతకచ్చు, ఏ రీతికైనా బ్రతకచ్చు. దేవుని ఎదుట దేవుని బిడ్డ దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే, దేవుడు నిన్ను గొప్ప చేయని మొదలు పెట్టాలని నువ్వు ఆశించినట్లయితే నువ్వు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవాలంటున్నాడు. నువ్వు కలిగి ఉన్న దాన్ని, యేసు నిన్ను ప్రేమించి నీ కోసం తన రక్తమును కార్చి ఎర్రని ఎదులో గొల్గొతలో రక్తమును కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. ఆయన నీకు రక్షణ ఇచ్చాడు. ఆ పవిత్రమైన రక్తముని కార్చి ప్రాణము పోశాడు. దేవుని బిడ్డలారా, ఆయన నీకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ కలిగి నువ్వు ఇక్కడ ఈ మందిరంలో నీవు ఉన్నావు. ఆ రక్షణను నువ్వు గట్టిగా పట్టుకోవాలంటున్నాడు. అది పట్టుకోకుండా నీకు ఆశీర్వాదాలు రావు. ఆ రక్షణను గట్టిగా పట్టుకొని నువ్వు జీవించాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత దేవుని ప్రేమ అంటే గమనించండి. ఆయనకు మన మీద ఎంతో దీవించాలని ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. ఆయన మేఘాహరుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. నమ్మకమైన వాళ్ళని దేవుని బిడ్డలకు ఎవరైతే దేవుని గట్టిగా పట్టుకొని కష్టము నష్టంలో అన్నింటిలో దేవుడి కొరకు బ్రతకాలని నిశ్చయించుకున్న వారిని దేవుని బిడ్డలా వారిని దీవిస్తాడు. వచ్చినప్పుడు మనము మహిమ శరీరంలో వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలా ఎంత భాగ్యము, ఎంత ఆశీర్వాదము. దేవుని బిడ్డలా గమనించండి. ఎవరు కూడా ఈ లోకంలో స్థిరంగా నిలవలేని వారు ఎవరు లేరు. అందరూ వెళ్ళిపోవలసిందే, అందరూ వెళ్ళిపోవలసిందే. అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం. అది జ్ఞాపకం చేసుకోవాలి. సమయం ఉన్నప్పుడే దేవుని బిడ్డలు ప్రభువుని యేసుక్రీస్తుని నమ్మినట్లయితే దేవుడు దీవిస్తాడు. దేవుని బిడ్డలా, నిజంగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీతో హెచ్చరిస్తున్నది ఏంటంటే, దేవుని బిడ్డలను గమనించండి. దేవునికి మనము లోబడి జీవించినట్లయితే ఆయన నిన్ను బలముగా ఆశీర్వదించాలని యేసు పరిశుద్ధ నామమున నేను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని వాక్యము చేత నీవు నడవబడాలంటే, దీవింపబడాలంటే, దేవుని బిడ్డలారా నీవు ఆశీర్వదించబడాలంటే ఒక్కటే ఒకటి, దేవుడు నిన్ను బలపరచాలి, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని యేసు పరిశుద్ధ నామమున నేను తెలియజేస్తున్నాను. ఒక మాట చదువుకుందాం. ఈ దినమున దేవుని బిడ్డలారా గమనించండి. ఆది కాండము 24వ అధ్యాయము, ఆది కాండము 24వ అధ్యాయము 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానించ బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు వెలుగులు వచ్చుచుండెను. చూడండి దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఎక్కడికి వెళ్ళినట్టు చెప్పండి. ఇప్పుడు పొలంలో వెళ్ళి ధ్యానించడానికి, ప్రార్థించడానికి, వాక్యం చదవడానికి వెళ్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా ఇక్కడ యవనస్తులు ఎక్కువ ఉన్నారు. గమనించండి. నిజంగా యవన స్థితిని ఏ రీతిగా కాపాడుకోవాలో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. యవన స్థితి దేవుని బిడ్డలారా, ఇస్సాకు ఏమైనా అడగ తినేవాడా, బీదోడా, లేకపోతే చిన్న బ్రతుకుతున్నవాడా? లేదే.
దేవుని పిల్లల వల్ల ఆయన ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదం కలిగిన వాడు. దేవుని పిల్లల ఆస్తి పాస్తులు కలిగిన వాడు. ఎట్లాంటి వాడు తెలుసా? వాళ్ళ నాయన నువ్వు ఇంట్లో కూర్చోరు నాన్న, మన దాసుడైనా మరి ఎలీజర్ నీకు భార్యను తీసుకొస్తుందని చెప్తే మౌనంగా ఇంట్లో ఉన్నాడు, ధ్యానిస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! ఈరోజు దేవుడి బిడ్డరా, ఈ యవనస్తుడు ఏ తక్కువ లేదు, సాకుపే ఏది తక్కువ లేదు, సమస్తము అష్టైశ్వర్యములతో జీవిస్తున్న వ్యక్తి ఇస్తాడు. కానీ దేవుడికి లోబడి తన తండ్రి ఎంతో చక్కగా పిల్లలకు నేర్పాడు, ఇస్సాకుకు నేర్పాడు. ఈరోజు దేవుడి బిడ్డరా, ఆ నేర్పడం ద్వారా ప్రతి దినము పొలములకు వెళ్ళి ప్రార్థన ధ్యానించేవాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుని మందిరములకు రావాలంటే పిల్లలకి చాలా ఎక్కసము, బాధ, వేదన కళ్ళను చెప్పిన పైగా ఉంటున్నారు. ఈరోజు దేవుడి బిడ్డరా, ఇటువంటి కార్యాలు చేసే వాళ్ళు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరు, దేవుడు దీవించలేరు. ఎందుకంటే ఈరోజు దేవుడి బిడ్డరా, ఇస్సాకు ఎంత నమ్మకస్తుడిగా, ఎంతో భయభక్తులు కలిగిన వాడుగా, దేవుడి వరకు బ్రతుకుతున్న వ్యక్తిగా, దేవుడి బిడ్డల ఆస్తిపాస్తులు కలిగిన వాడుగా ఉండి ఏం చేసేవాడు తెలుసా? ఒక మాట చెప్పాలంటే లోకస్తులుగా ఉండేవాళ్ళు హ్యాపీగా వాళ్ళతో తిరిగి తినేవారు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అదే రీతిగా దేవుడి బిడ్డరా, వాళ్ళ తండ్రిని ఎంతో చక్కగా పెంచాడు కాబట్టి ఆయన అరచేతుల్లో దేవుడు ఆయన చెప్పుకున్నాడు, ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడి బిడ్డరా, యవనస్తులైన మీతో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరు బలం ఉన్నంత వరకు దేవుడికి లోబడకపోతే నువ్వు రాబోయే దినాల్లో భయంకరమైన శిక్ష అనుభవించడం. ఎందుకంటే లోకస్తులు వేరు, దేవుని ఎరిగిన బిడ్డవు నీవు. సమయం ఉన్నప్పుడే యేసుప్రభు నిజమైన దేవుడిని నమ్మి విశ్వసించి నువ్వు దేవుని అడుగు జాడలో నడిస్తే నువ్వు భాగ్యవంతుడుగా ఉంటావు, ఒక యేసేపు వలె మార్చబడతావు. దేవుడి బిడ్డలారా, ఇతరుల గురించి నువ్వు చెప్పేవారిగా, దేవుడి ఇతరుల గురించి మన చరిత్రను చెప్పి వారిని మార్చబిడగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసేపుకి ఏ రీతిగా వాళ్ళ అన్న తమ్ముల చరిత్ర చెప్పి దేవుడి బిడ్డగా వాళ్ళని సగపరిచాడు. దేవుడు మీరు కూడా అనేకులకు మాదిరికరంగా ఉండాలి. ఎవరో ఒకరి మాటలు వింటూ దేవుడి బిడ్డ మీరు మాటలు వింటూ దేవుడి బిడ్డగా నువ్వు బ్రతికినట్లయితే తగదు. దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి. ఏమి చేసినా దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి. ఏమి చేసినా దేవునికి లోబడి పని చేయాలి. అప్పుడే నేను జీవిస్తాను. నీ చదువులో జీవిస్తాడు, నీ వయసుకి తోడుగా ఉంటాడు, నీ నడకు తోడుగా ఉంటాడు, నీ ఆలోచనకు తోడుగా ఉంటాడు, నువ్వు చేసిన ప్రతి పనికి తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, నిజంగా నా జీవితంలో నిజంగా అనేక విషయాల్లో నేను దేవుని చెప్పినట్టు వినడానికి నేను మళ్ళీ చెప్పాను కదా, డిసెంబర్లో నేను ఎంతో నరకము అనుభవించాను, ఎన్నో శోధనలు భరించాను. దేవుని బిడ్డలారా, ఎవరి స్థితిలో ఉన్న నీకు ఉత్తేజము, ఉద్రేకము, ఆ మంచి బలము ఉండొచ్చు. ఆ బలముతో నువ్వేం చేయాలో తెలుసా? దేవుని బిడ్డలారా, మోకరించి ప్రార్థన చేయాలి, మోకరించి స్తుతించాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసించి ఆత్మను నింపబడినట్లుగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు నువ్వు బలవంతుడు పోతావు. నీ బలము దేవుని బిడ్డలారా, పాపానికి పెట్టే బలము నువ్వు బలహీనుడు అయిపోతావు. దేవుని బిడ్డలారా, నీ బలం ఉందని శాస్త్రంగా తిరిగినట్లయితే ఒక దినం దేవుని బిడ్డలారా నీవు ఇబ్బందులు పాలైనప్పుడు దేవుడు నేను పలకరించడు. కాబట్టి యవనస్తులతో దేవుడు ఒక మాట ఏమంటే, దేవుని బిడ్డలారా, ఏ రీతి అంటే ఇస్సాకు దేవుని పొలంలో ధ్యానిస్తుండగా మరి ఎలీజరు ఏం చేస్తుంటే తన భార్యను తీసుకొస్తున్నాడు, ఒంటెల వైపు చూస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! ఈరోజు దేవుని బిడ్డలారా, ఇష్టానుసారంగా ప్రేమించుకొని తల్లిదండ్రులు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. గమనించండి, ఇష్టానుసారంగా తల్లిదండ్రులు ఖర్చు పెట్టి సిటీలో తిరుగుకుంటా దేవుని బిడ్డలారా డబ్బులు ఖర్చు పెట్టుకొని చదువుకుండగా మరి ఇంటికి వచ్చి పడిపోతున్నారు. తల్లిదండ్రుల్ని మీరు దుఃఖపరచబడితే మీకు ఏమైనా వస్తుందో లాభము? ఏమీ లాభము రాదు. మీరు తల్లిదండ్రులు దుఃఖపరుస్తున్నారు, దేవుని దుఃఖపరుస్తున్నారు. ఒకసారి ఆలోచన చేసుకోండి. తల్లిదండ్రులు దుఃఖపరచకూడదు, తల్లిదండ్రులు సన్మానించాలి. తల్లిదండ్రులు చెప్పిన మాటలు లోబడితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అది మొట్టమొదటి జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు చెప్పిన మాటకు నువ్వు లోబడితే, నువ్వు తల్లిదండ్రులు సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఈ సంవత్సరంలో దేవుని బిడ్డలారా, నువ్వు తల్లిదండ్రుల్ని సన్మానించాలి, తల్లిదండ్రులకి చెప్పిన మాట వినాలి, దేవుని వాక్యములకు లోబడాలి. అప్పుడే
అప్పుడే నువ్వు దీవించబడతావు. చర్చికి వచ్చినప్పుడు దేవునికి పని చేయాలి, యవనస్తులుగా ఉండి పని చేయాలి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని పనికి ఎనికి పాటుపడకూడదు. ఏదో ఆ సమయాలు వచ్చి పని చేయడం కాదు. దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు పని చేసేవాళ్ళు, ప్రతి ఒక్కరు దేవుని సన్నిధానంలో వచ్చి పని చేయాలి. ఎవరు పరిచయం చేస్తారని, ఎవరు ఒప్పుకున్నలు చేస్తారని కాదు. దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు పాత్రతో సహా దేవుని బిడ్డల ఒక పెద్ద అయ్యేవాడు పరిచారకుడిగా ఉండాలి. అది మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డల ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి నేను ఏ పని లేకున్నాను, కానీ నేను 20 ఏళ్ళు నేనే డెకరేషన్ చేసుకోవాలా, నేనే పని చేయాలా, నేనే తెచ్చుకోవాలా, నేనే పరుపులేయాలా, నేనే అని చేయాలా. ఎంత ఉంటుందో తెలుసా? 2 సంవత్సరము ఎందుకంటే అన్ని నేనే చేసేవాడు. నేను అలిసిపోయాను. నాకు అసలు ఈ డెకరేషన్ ఇష్టం లేదు, చేసి కానీ దేవుని బిడ్డల ఈ సమయంలో నేనేం పని చేయలేదు. నాకు పని చేశాను వాళ్ళు. ఇక్కడ నేను వచ్చినప్పుడు బియ్యం గింజలు ఉన్నాయి. మరి పిల్లలతో నూకుంటే నాకు నూకేంత అనిపిస్తే నాకేంటో వదిలేకపోయి మనం చేసేదానికి సిగ్గు లేదు. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని ఎదురు నువ్వు లోబడాలి. లోబడడం అంటే క్రియ ద్వారా లోబడాలి. దేవుని బిడ్డలు ఒక లోబడమంటే ఇంట్లో ఒప్పుకొని పోయేది కాదు. దేవుని క్రియలకు నువ్వు లోబడాలని యేసు పరిశుద్ధ నామమున తెలుసు. ఎవరి కోసమో పని చేయడం కాదు, దేని కోసమో పని చేయడం కాదు. దేవునికి లోబడి నువ్వు పని చేస్తే దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథంలో ఎంత చక్కగా మాట్లాడతాడంటే, నేను ఇశ్రాయేలీయులను నేను గొప్ప చేశాను. నువ్వు సిగ్గుపడే అవసరం లేదు, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నీ అపవిత్రతను పోగొట్టుకో. ఈ సంవత్సరము నిన్ను దేవుడిని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడికి నువ్వు ఆస్తి పాస్తులు ఇచ్చే అవసరం లేదు. నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే చాలు, ఆయన నీ లేకొస్తాడు, నిన్ను దీవించి ఆశిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించినాక ప్రార్థించుకున్న సర్వజనంటే ప్రార్థన చేస్తున్న మహాదేవ్ గారు ప్రార్థన చేస్తారు. కృపగల దేవ, దయగల తండ్రి, కృపను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఈ యొక్క నూతన సంవత్సరంలో జనవరి 2 కార్యక్రమం ప్రభు, ఈ యొక్క ఆరాధన కూడికలు నీ యొక్క సన్నిధిలో ఇంకా చక్కగా చేయాలి. నీ మందిరంలో ప్రభు, నీ బిడ్డలను మేము ప్రతి ఒక్కరు నీ దేవరించిన కృపను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనంగా కొత్త జీవితము మరి ప్రభు, అంజూరపు చెట్టు చిగురు వలె మరి జీవితాలకు మెరుగైనట్టు మంచి మనసును, మంచి ఆలోచనలు, మంచి వినయం, విధేయత మరి ప్రభు నీ యొక్క సన్నిధిలో ప్రభు నీకు లోబడి నీ యొక్క మరి ప్రభు ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క లోబడి నీ యొక్క క్రియలుగా సరిదిద్దుకునే క్రమము, శిక్షణ అన్ని కూడా నేర్పించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా ప్రేమించాలి, సేవకులని ప్రభు ఇవన్నీ కూడా సంఘంలో ప్రభు ప్రతి ఒక్కరు కూడా నేర్పించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. నేర్పించి తగ్గింపు, మంచి మనసును మరి సంఘం కలిసి కట్టుగా మరి అందరూ ప్రభు యొక్క సన్నిధిలో ప్రతి విషయంలో మరి ప్రభు కుటుంబంలో ఆదరణతో ప్రభు ప్రతి విషయంలో చర్చించుకొని మీ యొక్క మందిరంలో మీ యొక్క విషయంలో ప్రతి ఒక్క విషయంలో ప్రభు యొక్క మందిరంలో మేమందరం కుటుంబంలో ఉండేలాగా కృపను మెనుకు దయచేయండి. ఆ విషయంలో ఎందుకు వెనుకబడుతున్నాము ప్రభు, వారిని మార్చమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక సంఘంలో ఒక పెద్దలుగా ఉన్న తర్వాత, ఒక ప్రకటన చేసిన తర్వాత సంఘంలో ప్రభు ఆ యొక్క సంఘంలో చేసిన ప్రకటనకి లోబడి 5 నిమిషాలు మనం ఎంతో గంటల తరబడి బయట మరి ఎంతో స్నేహితులతో పనికిరాని మాటలు మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. మన దేవుడి కొరకు మనము మంచి మనసుతో మనం క్రియలో మనం నడిచే నడవడికల్లో మనం చేసే పద్ధతిలో మనం చేసే క్రమంలో మరి ప్రభు ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మీయత మంచి మనసును దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘంలో ఏ విషయము మాట్లాడినా అది క్రమంగా మరి దైవ
విషయాల్లో ప్రతి ఒక్కరికి, స్త్రీలకి పురుషులకి ప్రతి ఒక్కరికి మరి ప్రభువా సేవకులని ఏ విధంగా ప్రేమించాలి, ఎలా వాళ్ళని ప్రభువా ప్రేరేపించాలి, వారికి పనిముట్టగా ఉండి పనిచేయడానికి నీ యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరిని కూడా మార్చి వాళ్ళ యొక్క మనసును కుదించి మరి ప్రభువా వారిని ముందుకు నడిపించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రభువా నీ యొక్క దైవ సేవకులు మరి పోషణ సార్ ఎంతో చక్కగా నీ యొక్క వాక్యము వివరించారు. మరి ప్రభువా విడుదల